విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, సూపర్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న మా అక్క ఉద్యోగం మానేయటం పెద్ద షాక్ నాకు. పెద్ద జీతం, హోదా ఉన్న ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టిందో కనుక్కుందామని ఓ ఆదివారం పూట వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. నేను వెళ్లేసరికి ఉయ్యాల బల్లపై పడుకుని హాయిగా ఓ నవల చదువుతూ కనిపించింది. సూటిగా అడిగేశాను, అంత మంచి ఉద్యోగానికి రాజీనామా ఎందుకు చేశావు అని. నేను అడగగానే నవ్వుతూ ఊరికే అంది, ఉద్యోగంలో వేధింపులు, పని ఒత్తిడి, ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టడం, ఇలాంటి విషయాలేవో రాజీనామాకి కారణం అవుతాయని ఆశించిన నేను మా అక్కయ్య సమాధానం విని నివ్వెరపోయానండి. మరి ఆ విషయాలు ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రతిరోజు పసందైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి స్వప్న గారు గెస్ట్ గా వచ్చారు. మరి స్వప్న గారు మనందరికీ ఒక చక్కటి వంటకాన్ని పరిచయం చేస్తానంటున్నారు. అదేంటో వారిని అడిగి తెలుసుకుందామా? ముందుగా స్వప్న గారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం. సో ఎలా ఉన్నారు స్వప్న గారు? చాలా బాగున్నానండి. చాలా బాగున్నారు నిజంగానే. ఓకే, వచ్చారు? మేము సికింద్రాబాద్ నుండి వచ్చానండి. సికింద్రాబాద్ నుంచి. ఓకే. సో మరి ఈ రోజు మన వంటల సందడిలో ఏ వంటకంతో మీరు సందడి చేయాలనుకుంటున్నారు? చిల్లీ చికెన్. చిల్లీ చికెన్. సో చిల్లీ చికెన్ తో వంటల సందడిలో సందడి చేయడానికి వచ్చారండి స్వప్న గారు. సో చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? షూర్ అండి. చికెన్, పచ్చిమిర్చి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, ఉల్లిపాయలు, ఆయిల్, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఫుడ్ కలర్, అజినోమోటో. ఓకే స్వప్న గారు, సో చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా. సో ఇప్పుడు మరి చిల్లీ చికెన్ ఎలా తయారు చేయాలని మన సక్కులు అంతా ఎదురు చూస్తున్నారు, నేను కూడా ఎదురు చూస్తున్నాను. సో చెప్తారా? తప్పకుండా. ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ యాజ్ యూజువల్ అన్ని వంటకాల్లాగానే మామూలుగా స్టవ్ వెలిగించాలనుకున్నాను. బౌల్ తీసుకోవాలి. బౌల్. ఓకే. బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఓకే. ఇందులో కొద్దిగా పసుపు, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో బోన్లెస్ చికెన్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్. ఓకే. ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అజినోమోటో, ఓకే, కొద్దిగా ఫుడ్ కలర్, ఓకే, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 5 minutes అలా పెట్టేసిన తర్వాత ప్యాన్ పెట్టుకోవాలండి మనం అంత లోపల. చూస్తున్నాను స్టవ్ దగ్గరికి ఎప్పుడు వస్తామా అని. ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా. ఫస్ట్ హోల్ గరం మసాలా వేయాలండి. సో ముందు గరం మసాలా దినుసులు అంటే అవునండి, హోల్ గరం మసాలా వేసారు ఫస్ట్. వేసాను. అంటే మీకు దాల్చిన చెక్క, యాలకులు, సోంపు వేసారా? లవంగాలు. అవునండి. ఓకే. నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయలు వేయాలండి. ఇది వేగిన తర్వాత దాంతోపాటు చిల్లీస్ వేయాలండి. ఓకే. సో చిల్లీ మీరు ఇలాగా స్లిట్ చేసారా? అవునండి, మధ్యలో కోసి వేస్తున్నారు కదా. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఇవి బాగా అంటే డీప్ గా వేగాలండి. కొంచెం కలర్ చేంజ్ కావాలండి. ఆనియన్స్ అవునా? కొంచెం బేబీ పింక్ కలర్ రావాలి. కలర్ వచ్చింది కదండి. వచ్చేసినాయి కదండి. ఇప్పుడు దీనిలో చికెన్ వేయాలండి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. సో మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ట్రై చేస్తుంటారా? అవునండి. ఓకే. కొంచెం మిక్స్ చేసుకోవాలండి దీనికి.
నాకు తెలిసి స్వప్న గారు మీ చేతి వంట తిన్నా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి వస్తారు మీ వంట తినడానికి. కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే. కొద్దిగా కొంచెం కవర్ చేసుకోవాలండి, సిమ్లో పెట్టాలి కొద్దిగా. ఆ చికెన్ ఉడకాలి కదా, కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 minutes పెట్టుకుంటే 2 minutesలో మగ్గిపోతుంది. ఓకే స్వప్న గారు ఒకసారి చూద్దామా? అవునండి, అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. సో బౌల్లోకి తీసుకుందామా? అవునండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఉషా గారు, చిల్లీ చికెన్ రెడీ అని టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, స్వప్న గారి స్పెషల్ డిష్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఓకేనండి, టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పండి. షూర్. సో చూస్తున్నారు కదండి, వేడి వేడిగా స్వప్న గారు చిల్లీ చికెన్ రెడీ చేసేసారు. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, గరం మసాలా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఫుడ్ కలర్, అజినమోటో, ధనియా పొడి, పసుపు, హోల్ గరం మసాలా, నూనె. చిల్లీ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి, అజినమోటో, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ మిశ్రమం కూడా వేసి బాగా కలిపి తర్వాత కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్లోకి చిల్లీ చికెన్ ని తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే చిల్లీ చికెన్ సిద్ధం. సో చూసారు కదండి, చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. మీరు చెప్పినట్టుగానే చిల్లీ చికెన్ చూడడానికి కలర్ఫుల్ గా ఉండడమే కాదు, చాలా టేస్టీగా ఉందండి. మీరు అన్నట్టు కొంచెం స్పైసీగా కూడా ఉంది చిల్లీ చికెన్ కాబట్టి. సో మరి ఇంత చక్కటి ఇంత మంచి వంటకాన్ని మీరు నేర్చుకుని మరి మన సఖీ వంటల సందడి కార్యక్రమంలో చేసి చూపించారు. సో దాని తరఫున మీకు సఖీ నుండి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఒక మంచి కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నామండి. సో మీకు అనూస్ నుండి ఒక 1000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. అక్కడితో మీరు థ్యాంక్స్ చెప్పడానికి లేదండి, ఇంకొక మంచి గిఫ్ట్ హ్యాంపర్ కూడా అనూస్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. సో చూస్తున్నారు కదండి, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో స్వప్న గారు చిల్లీ చికెన్ తయారు చేసి చూపించారు కదా. మరి ఇలాంటి వెజిటేరియన్ ఐటమ్స్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, స్నాక్స్, కర్రీస్ ఇలా చాలా విభిన్నమైన వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదండి. మరి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటకాలని సఖులందరికీ చూపించాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 0402325556540. వెంటనే ఈ నెంబర్ కి డయల్ చేసి మీకు తెలిసిన పసందైన వంటకాల్ని మన సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా సఖులందరికీ చేసి చూపించండి. చూసారు కదండి, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.